రేమాల్ తుఫాన్ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆ సమయంలో పెనుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు తుఫాన్ ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారింది. అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ ప్రభావంతో ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాలను భారీగా వానలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. రేమన్ తుఫాన్ తీరం దాటే సమయంలో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది ఐఎండీ. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ये तूफान का लिए ये पानी पुलिस जो है, रिवर ट्रैफिक पुलिस बगल में रहता है, ये लोग होशियार किया। एक हफ्ता से चल रहा है, टीवी में दे रहा है, न्यूज़ में भी दे रहा है, अब लोग भी कर रहा है। आया गंगाधार में जो बोट है, नाव है, सब बंद रहेगा तूफान के लिए। पुलिस तरफ से, रिवर ट्रैफिक पुलिस तरफ से होशियार किया, माइक में प्रचार किया, माझी लोग से बोर्ड उठा दिया। हाँ मैडम, इसमें तो नुकसान है, अभी क्या करेगा, इधर के लिए तो बंद करना पड़ेगा, ऐसा कोई बात नहीं. తుఫాన్ కారణంగా కోల్కతా ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు నిలిపివేశారు అధికారులు. మొత్తం 394 నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. పలు రైళ్లను నిలిపివేయడం, దారి మళ్లించడం చేశారు రైల్వే అధికారులు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఏపీలో తుఫాన్ ప్రభావంతో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో తుఫాన్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని తెలిపింది ఐఎండీ.